మాచర్లలో మళ్లీ భారీగా పోలీసుల మోహరింపు ముందస్తుగా పలువురు టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ మాచర్లలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వైసీపీ అరాచకాలు తుమురుకోట ఒప్పిచెర్ల గ్రామాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం ఏపీ చీఫ్ సెక్రటరీ నిర్వాహకాలపై దేవినేని ఉమా ఆగ్రహం 15న వీఆర్ఓ పెట్టిన కేసులో పిన్నెల్లి పేరు లేకపోవడంపై ఫైర్ పల్నాడు జిల్లా నర్సారావుపేటలో వైసీపీ బరితెగింపు టీడీపీ కార్యకర్త డీజే శివపై వైసీపీ గూండాలు దాడి ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుపై కొనసాగుతున్న హైడ్రామా సినీ పక్కీలో తప్పించుకున్నారని జోరుగా ప్రచారం అనంతపురం జిల్లా సింగమనంలో వైసీపీ బరితెగింపు టీడీపీలో చేరిన నాగేష్ ఇంటిపై దాడి ఏపీ వ్యాప్తంగా రెండో రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రుల డిమాండ్ సికింద్రాబాద్ లో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంకోసారి మా సీఎం ని తిడితే ఊరుకోం కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి మాస్ వార్నింగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ దూకుడు కిషన్ రెడ్డి ఈటల విస్తృతంగా క్యాంపెయిన్ నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ శ్రేణుల వీరంగం టీడీపీ నేతల రొయ్యలగుంట్లలోని పరికరాలు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక మలుపు 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెల్లడిస్తే గందరగోళమే సుప్రీంకోర్టుకు అఫిడవిట్లో తెలిపిన ఈసీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 854 నిఫ్టీ 259 పాయింట్లు